Welcome to DV's Mudga Headlines. నైపుణ్యం కలిగిన కళాకారులకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. పోరాటాల కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ కేశినేని శివనాథ్. ఏపీలో జనవరి నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్. నైపుణ్యం కలిగిన కళాకారులకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025ను ఏర్పాటు చేసినట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ తెలిపారు. విజయవాడలోని మీరు స్టెలాస్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025ను జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ వారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025లో భాగంగా రాష్ట్ర స్థాయి చేనేత మరియు హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కళాకారుల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని అన్నారు. సాంప్రదాయ చేనేత హస్తకళలు, రైతు ఉత్పత్తులదారుల సంస్థలు, ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి నాబార్డ్ మార్కెటింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. నాబార్డ్ గ్రామీణ అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసిస్తూ రైతులు, స్వయం సహాయక బృందాలు మరియు సూక్ష్మ వ్యాపారులు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్లకు తీసుకువెళ్లేందుకు ఇలాంటి ప్రదర్శనలను వినియోగించుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 14 నుండి 23 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రామీణ కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం పొందుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ హస్తకళల్లో మంగళగిరి పట్టు, ఉప్పాడ, పొందూరు కద్దరు, తెలంగాణలో ప్రత్యేకమైన నారాయణపేట సిల్క్ మరియు కాటన్ చీరలు, అలాగే శ్రీకాకుళంలోని సిల్కోలు కాటన్ చీరలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. తిరుపతికి చెందిన బాలాజీ హస్తకళలు, ధర్మవరం పట్టు చీరలు, శ్రీ బాలాజీ కాటన్ సిల్క్స్, కొండపల్లి, ఏటికొప్పాక వంటి సాంప్రదాయ కళాఖండాలతో పాటు తమిళనాడు నుండి ప్రత్యేకంగా వచ్చిన నవసారగై, ఓఎఫ్పిఓ పట్టు చీరలు కూడా ఈ ప్రదర్శనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. వెంకటపతిపై వెలగును నించేరు సంకుమదముల జాజర. వెంకటపతిపై వెలగును నించేరు సంకుమ. వోకల్ ఫర్ లోకల్ కాన్సెప్ట్తో దేశ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో ఈ జిల్లాలో నబార్డ్ ఆధ్వర్యంలో ఈ హ్యాండీక్రాఫ్ట్ అలాగే హ్యాండ్లూమ్స్ ఏదైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు చేపట్టినవి ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే వందలాది మంది హ్యాండీక్రాఫ్ట్ అలాగే హ్యాండ్లూమ్స్ వీళ్ళు వచ్చి చేసేవాళ్ళు వచ్చి వాళ్ళ వస్తువులను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ మంచి అవకాశం అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల కల్చర్ ట్రెడిషన్ని చాటి చెప్తుంది. మనకు తెలిసే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఇంకా మనకు తెలియని చాలా కల్చర్స్ ట్రెడిషన్స్ ఉన్నాయి. మన జిల్లాలో చూసుకుంటే కొండపల్లి భవన్ అయితేనేంటి, మంగళగిరి చీరలు అయితేనేంటి, ఆంధ్రప్రదేశ్లో కళాశాల అయితేనేంటి, ఎటికొప్ప బొమ్మలు అయితే ఇవన్నీ ట్రెడిషనల్గా వచ్చేవి. ఇప్పుడు మనం ఇండియాలో ఇది మన ఇంత ట్రెడిషన్గా ఉండేది ప్రపంచ స్థాయికి మనం తెలియజేయాలి. సో దీని నుంచి ఎవరైతే దీన్ని తరతరాలుగా చేస్తూ వచ్చారో వాళ్ళకి గుర్తింపు రావాలి, వాళ్ళకి ఒక ఇది లైవ్లీవుడ్గా ఉండాలి, అది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చేపడుతున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నబార్డ్ అలాగే బ్యాంక్స్ ద్వారా ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎంత చక్కగా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇచ్చి
సో పెట్టుబడి నిధులను ఇచ్చి వాడిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాగే మనం ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క ప్రమోట్ చేసి అలాగే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఉండేలా ఏదైతే అనుకుంటున్నాము దానికి ఈ ఒక ఇనిషియేటివ్ చాలా తోడ్పడుతుంది అని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నబార్డు యాజమాన్యానికి మొత్తం నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా వికసిత్ భారత్తో పాటు వికసిత్ గ్రామ పంచాయతీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో కూడా సో ప్రతి ఒక్క గ్రామాల్లో వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉందో దాన్ని గుర్తిస్తూ వాళ్ళకి ఇంకా కావాలనే ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి బ్యాంక్ లోన్ లింక్ చేసి నబార్డ్ సహాయంతో మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సందర్భంగా హెల్ప్ చేయాలని కూడా కోరాను. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఎవరు ఎక్కడైతే ఈ ట్రెడిషనల్ వర్క్స్ ఈ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ హ్యాండిక్రాఫ్ట్ చేస్తున్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మంచి మంచి అవకాశాలు మంచి స్కీమ్స్ ఉన్నాయి. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కావాలన్నా కలెక్టరేట్లో వచ్చి అడిగినా ఏ బ్యాంక్కి వెళ్ళి అడిగినా చెప్తారు. దాన్ని తెలుసుకొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక ఎంటర్ప్రినర్గా ముందుకు కావాలనే సందర్భంగా అందరినీ కోరుతున్నాను. NABARD is being held in Andhra Pradesh state from today. It is an initiative to link the rural producers with the urban markets. And as the program has got inaugurated today by the respected collectors and the district magistrate of NTR district, we request the people of Vijayawada to come and see the produce from different states being displayed here, and also patronize with them by purchasing some of the very handcrafted and skillfully designed artifacts which is on display here. Thank you. పోరాటాల కోసం కాదు సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు ఎంపీ కిషన్ శివనాథ్ విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ కేబీఎన్ కాలేజీలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ ఎంపీ కేశినేని శివనాథ్ ఉపాధ్యాయులకు ఎన్నికల ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పి రోడ్లపైకి వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది ఉపాధ్యాయులే అన్నారు. ఈ ప్రచారంలో ఎస్కేపీవీవీ గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ ఏఓ డాక్టర్ వి నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్మీరా, ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రచారం నిమిత్తం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేబీఎన్ కాలేజీకి వచ్చి ఇవాళ లెక్చరర్స్ని ఆ ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఆనందమయంగా అయి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు ఇవ్వటం కానీ, అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం కానీ, రాబోయే కాలంలో వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం, పిల్లలు తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా ఇవాళ కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. దానిలో భాగంగానే 6 లక్షల కోట్ల పెట్టుబడులు 6 నెలల సమయంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినాయి. కాబట్టి మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ అందరూ కూడా ఇక్కడ అధ్యాపకులు, వాళ్ళకి మా అందరికన్నా ఎక్కువ తెలుసు రాష్ట్రం గురించి. ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి, పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇవాళ అధికారంలోకి రావటమే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి. అందరికీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఓటు విలువైనది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎట్లాగో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం ఎప్పుడో ఖాయమైంది. ప్రజలందరూ రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు సూచించారు కాబట్టి తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఏపీలో జనవరి నుండి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా
పట్టణాలు గ్రామాలు పరిశుభ్రంగా మారుతుందని ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాధానగర్ యూపీహెచ్సి బిల్డింగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎదురుగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జనవరి నుండి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామని, విజయవాడ మున్సిపల్ పరిధిలో స్వచ్ఛత శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పట్టణాలు గ్రామాలు పరిశుభ్రమై రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందన్నారు. ప్రణాళికాబద్ధమైన ఆలోచన చేసి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రారంభించామని, పరిసరాల్లోని చెత్తను వనరుగా ఉపయోగించి సంపదను సృష్టించవచ్చునన్నారు. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం వల్ల బయోగ్యాస్ తయారీలోనూ సేంద్రియ వ్యవసాయానికి ఎరువుగా ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడతాయని, ఈ విషయాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కొరకు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా జనవరి నుంచి ఈ రకంగా మనం ఎవరీ సాటర్డే ఏ రకంగా ఎవరీ థర్డ్ సాటర్డే పెట్టుకున్నామో ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టేకప్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం మనకు అందరికీ తెలుసు, పరిశుభ్రత, అలాగే పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన గ్రామాలను పట్టణాలను మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఇది ఏదో ఒక మొక్కుబడి కార్యక్రమంలో కాకుండా దీన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక 2 వారాల ముందే ప్లాన్ చేసుకొని ఏ రకమైన యాక్టివిటీస్ చేపట్టాలనేది కూడా ప్లాన్ చేసుకొని చేయడం జరుగుతోంది. ఈ ఫిబ్రవరికి సంబంధించి మనము సోర్స్ రిసోర్స్ అనే ఒక థీమ్ తీసుకున్నాము. అంటే ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ నుంచి కూడా మనం దాన్ని ఒక రిసోర్స్గా వాడుకొని దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది దివస్ భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ భాగంగా ఈరోజు 63వ వార్డులో మనము ఒక ర్యాలీ చేయడం జరిగింది. హానరబుల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా మన ఫంక్షన్కి రావడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ నుంచి మానిటర్ చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఒక థీమ్ బేసిస్ పైన ఈ యాక్టివిటీ చేయమని కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఫిబ్రవరి నెలలో సోర్స్ రిసోర్స్ అని ఒక థీమ్ బేస్ పైన మనము ఈ యాక్టివిటీని చేస్తున్నాము. అంటే సోర్స్లో వచ్చిన చెత్తను కూడా ఒక రిసోర్స్గా మార్చడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. దీంట్లో మనకి రెడ్ అలాగే బ్లూ అండ్ గ్రీన్ 3 డస్ట్బిన్ మనం ఆల్రెడీ ఆల్ హౌస్ హోల్డ్స్కి కూడా ఇవ్వడం జరిగింది విజయవాడ కార్పొరేషన్లో. ఇందులో సోర్స్లోనే సెగ్రిగేట్ చేయడం, అంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అలాగే హజార్డస్ వేస్ట్ 3 కూడా సోర్స్లోనే సెగ్రిగేట్ చేయాలి. అలాగే మన అందరికీ తెలుసు
డోర్ టు డోర్ కలెక్షన్ భాగంగా మనకు వచ్చే క్లాప్ ఆటోలు ఉండొచ్చు, వీల్ బ్యారోస్ ఉండొచ్చు, ఇంటింటికి కూడా కలెక్షన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవుట్పుట్ అనేది వస్తుంది. వచ్చే చెత్త కూడా మనము రిసోర్స్గా మార్చుకోవచ్చు అనేది ఒక థీమ్ కాన్సెప్ట్. దీంట్లో భాగంగానే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు అలాగే ఎంటైర్ కార్పొరేషన్ సిబ్బంది ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. పద్మభూషణ్ అవార్డు పొందిన తర్వాత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తొలిసారి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం చేరుకున్నారు. విమానాశ్రయంలో బాలకృష్ణకు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తండ్రి స్వర్గీయ తారక రామారావు వారసుడుగా నటుడుగా తనకు అరుదైన గౌరవం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు అరకోణం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి శనివారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఎన్టీఆర్ పశు వైద్యశాల విద్యార్థులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. కూటమి నేతలు పవన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి బయలుదేరి వెళ్లారు. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు చేష్టలు సభ్య సమాజం తరలించుకునేలా ఉన్నాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారని వెల్లడించారు. ఎక్స్ లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్టు పెట్టడం సైకోయిజానికి పరాకాష్ఠగా వర్ణించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. గత ప్రభుత్వంలో సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించిన సైకోలకు తగిన శిక్షలే పడుతున్నాయన్నారు. వంశీ ఆగడాలు భరించలేక ప్రజలే తగిన బుద్ధి చెప్పి ఓడించారన్నారు. వంశీ, కొడాలి నాని వంటి వారు బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారన్నారు. వారితో బండ బూతులు తిట్టించి జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెప్తున్నాడని వారందరినీ ప్రోత్సహించాడు కాబట్టే జగన్కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. వంశీ టీడీపీలో ఉండగా ఇలాంటి ప్రవర్తన లేదని, అలా ఎవరైనా వాగితే మా అధినేత చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేసేవారన్నారు. నిజమైన రాజకీయాలు చేసి ఆడవాళ్లను కూడా తిట్టించేటువంటి నైజం టీడీపీకి లేదన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని టీడీపీకి మద్దతు ఇచ్చిన వారందరినీ హింసించిన చరిత్ర వైసీపీదే అన్నారు. ధైర్యంగా పోరాడే తత్వం టీడీపీ కార్యకర్తలు సొంతమన్నారు. ఇలాంటి సైకోలు మళ్లీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదన్నారు. నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఏదైతే పిల్ల సైకో ఒక దళితుడని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో వంశీ అరెస్ట్ అవ్వడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్న టైంలో పెద్ద సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి
సంఘం అతన్ని బహిష్కరించింది. మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు. అది నీకు తెలియదుగా? ఒక పని చేయి జగన్మోహన్ రెడ్డి, నీకు 175 సీట్లు ఇచ్చావు, 11 సీట్లు వచ్చినాయి అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు. పరే ఇన్నోవేషన్ సంస్థ మొదటి గ్యాలరీని విజయవాడ గురునానక్ రోడ్ లోని ట్రెండ్స్ బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీ సంస్థ ఎండి బిపిన్ పర్మర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సీలింగ్ వాల్ సిస్టమ్ తయారీలో పరే ఇన్నోవేషన్ సంస్థ గుర్తింపు పొందిందని చెప్పారు. భారతీయ మార్కెట్ మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా తాము సీలింగ్స్ వాల్ సిస్టమ్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. తమ ఉత్పత్తులను 10 దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలిమర్తో తయారు చేసిన ఈ ఉత్పత్తులు తక్కువ బరువు, ఎక్కువ మన్నిక, అందుబాటు ధరలో ఉంటాయని, రెస్టోరేషన్ చేసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. విజయవాడ పరే ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎండి పవన్ మాట్లాడుతూ పరే ఇన్నోవేషన్ బ్రాండ్ కింద సోఫిట్ సీలింగ్ వాల్ ప్యానెల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని, విజయవాడలో పరే ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. సీలింగ్ వాల్ ప్యానెల్స్ పీవీసీ ప్యానెల్స్ అని చెదం అనేది పట్టదు, వాటర్ ప్రూఫ్, ఫైర్ రిటార్డెడ్, ఎకో ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ అని అందరికీ అందుబాటు ధరలో లభ్యమవుతాయని చెప్పారు. నమస్తే అండి అందరికీ. నా పేరు పవన్ అండి. ఇక్కడ పరే ఇన్నోవేషన్ అనే బ్రాండ్ కింద మాది సోఫిట్ సీలింగ్ అండ్ వాల్ ప్యానల్స్ డిస్ట్రిబ్యూషన్షిప్ చేస్తున్నాం. మేము గురునానక్ కాలనీలో ట్రెండ్స్ బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో మాది నూతనంగా గ్యాలరీ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది పరే బ్రాండ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ప్రారంభమైంది. ఇవాళ అందరూ విచ్చేసి మా ప్యానల్స్ని సీలింగ్స్ని చూసి పర్చేస్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సీలింగ్ అండ్ వాల్ ప్యానల్స్, మా పీవీసీ సీలింగ్ ప్యానల్స్ చెద అనేది పట్టదండి, వాటర్ ప్రూఫ్, ఫైర్ రిటార్డెంట్, చాలా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మెటీరియల్ అండి. బిల్డర్స్కి కానీ, ఇండివిజువల్ ఆర్కిటెక్ట్స్కి కానీ, ఇంటీరియర్ డిజైనర్స్కి కానీ ఎవరైనా అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్లో మా మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. డెఫినెట్గా ఎలాంటి బడ్జెట్ ఉన్న వాళ్ళైనా సరే
వచ్చి మా మెటీరియల్ అనేది పర్చేస్ చేయడానికి ఫ్రెండ్లీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన మేనేజింగ్ డైరెక్టర్ పరే ఇన్నోవేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బిపిన్ పార్మర్ గారు ఇచ్చేశారు. ఆయన మాటల్లో కంపెనీ గురించి తెలుసుకుంటారు. Hi, welcome to Pare Innovations. This is the first gallery for the Pare Innovation in the Vijayawada. Pare Innovation is the world-class manufacturers of the ceiling and wall systems. We create this innovative product in India, and not only this is for the Indian market but also worldwide market. We are exporting to more than 10 countries, including couple of countries from the Europe also. So these are the product made in India, manufactured for the world. And these are very, very high quality products for the ceiling and the wall, and at the same time it has a very, very long life, and it is very, very cost effective also. This is a polymer based very lightweight ceiling panels which has affordability, which has an installation advantage also. So that gallery is open now in Vijayawada, in center of you over there. Please come and visit. It is easy for your pocket, and it is wow and the value addition product. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఎస్సీ అట్రాసిటీ కేసులో విజయవాడ సబ్ జైలు 14 రోజులు రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. శనివారం వంశీ భార్య పంకజ శ్రీ ములాఖత్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ వంశీను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, మెంటల్ గా టార్చర్ పెడుతున్నారని ఆమె అన్నారు. వంశీ ఉన్న గదిలో 60 సీసీ కెమెరాలు అమర్చారని, వంశీ శ్వాస సమస్యతో బాధపడుతున్నారని ఆమె అన్నారు. ఇప్పటికి వచ్చి ఎక్కడ మెజిస్ట్రేట్ ముందు కూడా ఆధారపరచలేదు. ఎలా చూస్తారు దాన్ని? అంటే ఆయన్నే కిడ్నాప్ చేశారు కదా కేసు, కానీ ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. సత్యవర్ధన్ని మేము ఎందుకు కిడ్నాప్ చేశామంటే 20,000 కోసం అంట. అది అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందా? 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మాకు ట్రస్ట్ ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఎంత సర్వీస్ చేసాము, 20,000 కోసం చేస్తామా? అదంతా ఫాల్స్ కదా. దాన్నే ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు ఎక్స్టార్షన్ కింద చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు సత్యవర్ధన్ని మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచట్లేదు? 2 రోజులు పెట్టి పోలీసు అది మీరు ఏమనుకుంటున్నారు? అనుకోవడానికి ఏముంది, అది వెరీ మచ్ ఎవిడెంట్ కదండి. ఎక్స్టార్షన్ కేసు ఫైల్ చేయడానికి వాళ్ళు అన్ని విధాలు ట్రై చేస్తున్నారు. సత్యవర్ధన్ ఒప్పుకోవట్లేదు అని తెలుస్తుంది కదా, మరి లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా మెజిస్ట్రేట్ దగ్గర. దాంట్లో ఇంకా అనుకోవడానికి ఏం లేదు కదా. దిస్ ఇస్ వెరీ స్ట్రైట్. ప్రెజర్ పెడుతున్నారని భావిస్తున్నారు. అవును అవును, అది కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం. అవును అవును, ఇంత ఫిజికల్గా అసలు ఏమీ లేకుండా, కేసే లేకుండా అలా సఫర్ చేసిన ఫిజికల్ థ్రెట్ ఉంది కదా. మరి తెలియకుండా ఆయన్ని పెయిన్ఫుల్గా చేసి అందరి నుంచి వేరు చేసి 22 hours అదేంటి ఐసోలేట్ చేసి ఒకటే రూమ్లో పడేయడం అనేది ఎట్లయినా ఎలా ఉంటాం మనం అంతసేపు? ఆయన అంత పబ్లిక్లో ఉండే మనిషి. 60 కెమెరాలు పెట్టారు కదా, 60 సీసీ కెమెరాలు, చాలా సీసీ కెమెరాలు పెట్టారని నిన్న. ఐ డోంట్ నో. అదే చెప్పారు. టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కొన్ని ఇయర్స్ క్రితం. ఆయన కింద అసలు కూర్చోకూడదు, పడుకోకూడదు అవన్నీ. కానీ ఇప్పుడు కింద పడుకుంటున్నారు కదా 2 రోజుల నుంచి మరి. సో అందుకని ఆ పెయిన్ అగ్రవేట్ అయిపోయింది. అండ్ ఆయన అసలు మన మీద అలిగేషన్ ఇంకా ప్రూవే అవ్వలేదు. ముందే పనిష్మెంట్ సెల్లో వేసేసి 22 hours ఆయన్ని లాక్డ్ డోర్లో పెట్టేసి ఎవరు కలవకుండా ఒక 60 కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టేసి అలా చేయటము ఎవరైనా చార్లెస్ శోభరాజో లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేసే వాళ్ళని చూసేటట్టుగా దే ఆర్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్. సో అది అంత ఇంకా ఫాల్స్ కేసెస్లో అంత చేయడం అవసరం, ఇంకా ప్రూవ్ కూడా. ఎందుకంటే ఆయన కింద పడుకోలేరు, కింద నుంచి లేవాలి ప్రతిసారి. జస్ట్ నేల మీద కదా, టెయిల్ బోన్ తగులుతూ ఉంటుంది కదా. టెయిల్ బోన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అది వెన్నెముకలో లాస్ట్లో ఉంటుంది. అది ఆల్రెడీ ఆయనకి ఫ్రాక్చర్ ఉంది పాపం. అదొకటి బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆయనకి చాలా బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి, స్లీప్ యాప్నియా. సో ఇవన్నీ అట్లా రూమ్లో క్లోజ్ రూమ్లో లాక్ చేస్తే బ్రీదింగ్ ఆడదు కదా. బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సప్లై సరిగా అవ్వదు. అవన్నీ ఫిజికల్గా టార్చర్ పెడుతున్నారు. ఎన్సీసీ కాకినాడ గ్రూప్ పరిధిలోని 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీ క్యాడెట్లకు సి సర్టిఫికెట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ విజయవాడ పెరిమిని పాలిక్లినిక్ రోడ్లోని నలంద విద్యానికేతన్లో నిర్వహించారు. 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ యూనిట్ పరిధిలోని వివిధ కళాశాలల ఎన్సీసీ క్యాడెట్ల పరీక్షకు హాజరయ్యారు. కల్నల్ రితిన్ మోహన్ లాల్ అగర్వాల్ నేతృత్వంలో కల్నల్ సంజయ్ కుమార్ తన్వర్ క్యాడెట్లకు పరీక్షలు నిర్వహించారు. ఎన్సీసీ కాకినాడ గ్రూప్ పరిధిలోని 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లకు సి సర్టిఫికేట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని నలంద విద్యానికేతన్లో జరిగింది. కల్నర్
రితిన్ మోహన్ అగర్వాల్ నేతృత్వంలో కల్నల్ సంజయ్ కుమార్ తన్వార్ క్యాడెట్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ పరిధిలోని నలంద డిగ్రీ కళాశాల, మ్యారేజ్ స్టెల్లా కళాశాల, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, పిబి సిద్ధార్థ కళాశాల, లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, నూజివీడు IIIT కళాశాలల ఎన్సీసీ క్యాడెట్లు సి సర్టిఫికేట్ పరీక్షకు హాజరయ్యారు. 3 ఏళ్ల పాటు ఎన్సీసీలో వారు నేర్చుకున్న వివిధ అంశాలపై నేడు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాడెట్లకు వెపన్ డ్రిల్, వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్, కమ్యూనికేషన్స్ విభాగాలలో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించగా క్యాండిడేట్లు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు. నేడు ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించగా రేపు వీటికి సంబంధించిన పలు అంశాలపై రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఓ డాక్టర్ రోహిణి కుసుమ మాట్లాడుతూ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ప్రాక్టికల్ పరీక్షను నేడు నిర్వహించామని, రేపు దేశవ్యాప్తంగా సి సర్టిఫికేట్ రాత పరీక్ష జరుగుతుందన్నారు. ఎన్సీసీ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావం, క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని తెలిపారు. ఎన్సీసీ బి-సి సర్టిఫికేట్ చేసిన విద్యార్థులకు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు దోహదపడుతుందని చెప్పారు. ఎన్సీసీ వల్ల తమలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని, అనేక క్యాంపుల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారని క్యాండిడేట్లు తెలిపారు. ఎన్సీసీ సి ఎగ్జామ్ సర్టిఫికేట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఈరోజు నలంద స్కూల్లో జరుగుతుంది. రేపు దేశవ్యాప్తంగా సి సర్టిఫికేట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ సి సర్టిఫికేట్ కానీ బి సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ పిల్లలకి ఎందుకు ఉపయోగం అంటే, వాళ్ళు రేపొద్దున్న గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళడానికి కానీ, లేదంటే కనుక హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎన్సీసీ వలన పిల్లల్లో దేశభక్తి అనేది పెరిగి రాబోయే కాలంలో సైన్యంలో పనిచేయడానికి, ఒక నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకమైన ఎన్సీసీని మొత్తం అంతా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఎన్సీసీ సి సర్టిఫికేట్లో దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది అమ్మాయిలు, అబ్బాయిలు కేడెట్స్ రాస్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈ రకమైన దాన్ని మాకు అందించినందుకు నలంద స్కూల్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనికి మొత్తం కల్నల్ తన్వర్ సార్ అనే ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. జాయిన్ అయిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. నాకు ఎన్సీసీలో ఫస్ట్ అచీవ్మెంట్ అంటే పారా బేసిక్ కోర్స్. ఇది నేను ఆగ్రా, ఉత్తరప్రదేశ్లో చేశాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 2 జంప్స్. కాలేజ్లో ఎన్సీసీ సెలక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా అయితే జరిగాయి. అందులోనే రన్నింగ్ కాంపిటీషన్స్ అన్నీ పెట్టి మేమైతే ఫస్ట్ వచ్చాము. ఇంకా అందులోనే మేము సోషల్ సర్వీస్ చాలా బాగా చేసాము. అందరికీ హెల్ప్ కూడా చేసాము. బయట కాలేజీలకి వెళ్ళి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి చాలా హెల్ప్ చేసాము. ఇంకా మేము క్యాంప్స్ కూడా చేసాము. నేనైతే ఎల్ఐడిసి క్యాంప్ చేశాను, లోకల్ ఇండిపెండెన్స్ డే క్యాంప్. అది విజయవాడలో జరిగింది. ఇంకా ఎఫ్సిబిసి, వెపన్ ట్రైనింగ్ అవి కూడా చేసాము. నేనైతే డిఫెన్స్ సైడ్ వెళ్ళాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము సి సర్టిఫికేట్ డ్రిల్ టెస్ట్కి వచ్చాము. మేము ఈ 3 ఇయర్స్లో చాలా హార్డ్ వర్క్ చేసాము. చాలా క్వాలిటీస్ అనేవి మేము చాలా నేర్చుకున్నాము. సోషల్ సర్వీసెస్ చేసాము, కమ్యూనిటీ సర్వీస్ చేసాము. నెక్స్ట్ వెపన్ ట్రైనింగ్ అనేది మేము నేర్చుకున్నాం, ఫైరింగ్ చేసాము. చాలామంది నేషనల్ క్యాంప్స్ వెళ్ళారు. నేనైతే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కి వెళ్ళాను. ఈ ఎన్సీసీ అనేది చాలా మంచిది అండ్ చాలా మంది గర్ల్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఎన్సీసీ చేయడం వల్ల గర్ల్స్ స్టూడెంట్స్ కానీ, బాయ్స్ స్టూడెంట్స్ కానీ చాలా డిసిప్లిన్గా ట్రైన్ అవుతారు. ఎన్సీసీ ట్రైనింగ్ వల్ల మాకు ఒక టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి, మిగతా కాలేజ్ వాళ్ళతో పోలిస్తే మాకు ఇంకా ఎక్కువ. అండ్ చాలామంది కెడెట్స్ ఆర్టీసీ క్యాంప్ వరకు వెళ్ళారు. కొంతమంది లీడర్షిప్ క్యాంప్ చేశారు. నేను లీడర్షిప్ క్యాంప్ చేశాను. అండ్ మేము ఎలక్షన్ డ్యూటీ చేశాం. విజయ డైరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పాడిరెత్తి తాటకొండ రమేష్ బాబు డిమాండ్ చేశారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ అనిల్ కుమార్ పాడి రైతులు మోసం చేస్తున్నారని, సరైన నాణ్యత ప్రమాణాలు లేని ఉత్పత్తులను తయారు చేసి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా బయటకు వచ్చే ఉత్పత్తుల వల్ల ఏదైనా ప్రాణహాని, నష్టం జరిగితే ఎవరు బాధ్యులు వహిస్తారంటూ ఆయన నిలదీశారు. ఉమ్మడి కృష్ణాకు చెందిన రైతుల సహకార సంస్థలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో పాడి రైతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాడి రైతు తాడికొండ రమేష్ బాబు మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా విజయ డైరీకి పాలు పోస్తున్నామని, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ అనిల్ కుమార్ పాడి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.
విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు తమకు ఇతర కంపెనీల కన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. రేటు పెంచామని చెప్తున్న చైర్మన్ బహిరంగంగా రేటు ఎంత పెంచారో చెప్పగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. 85 రూపాయల దాకా రేటు ఇస్తున్నామని చెప్తున్నారు. రైతులకు ఇచ్చే బోనస్ 10 పైసలకు పడిపోయింది, వాస్తవం కాదా అని నిలదీశారు. టర్నోవర్ పెరిగినప్పుడు రైతులకు 10 పైసలు ఎందుకు ఇస్తున్నారని, బోనస్లు పెంచామని చెబుతున్న చైర్మన్ చలసాని ఆంజనేయులు అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. ఆవుల కొనుగోలులో కూడా అక్రమాలకు పాల్పడ్డారని, విజయ డైరీ రైతుల సంస్థకు ఒక బైలా ఉంది, దాని ప్రకారమే సంస్థ నడుస్తుందా అని అడిగారు. నూతనంగా నిర్మించిన కామధేనువు ఫ్యాక్టరీలో నీటి సమస్య ఉంది అని చెప్తున్నారు. అది రైతులకు చూపించాలన్నారు. 5,000 కేజీల పెరుగును నేలపాలు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బయట తయారు చేస్తున్న ఉత్పత్తులను విజయ పేరు ఎవరు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా బయటికి వచ్చే ఉత్పత్తుల వల్ల ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో నూజివీడు, ఆగిరిపల్లి, చెక్కవరం, గన్నవరం ప్రాంతాలకు చెందిన రైతులు కొడాలి రామకృష్ణ, దేవరపల్లి సురేష్, పమిడిపాటి రవి, కాట్రు నాని, ఈడుపుగంటి బాబురావు, కోట రామ్మోహన్, వేమన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు తాడికొండ రమేష్ బాబు అండి. మాది కౌలూరు, జీకొండూరు మండలం, కౌలూరు మైలవరం కాన్స్టిట్యున్సీ అండి. మేము విజయ డైరీలో పాలుపోస్తామండి. విజయ డైరీలో పాలుపోసినందుకు గాను మాకు బోనస్లు ఇచ్చేవాళ్ళు అండి జానకిరామయ్య గారు. జానకిరామయ్య గారి టైంలో 670 కోట్లు టర్నోవర్ ఉండేదండి. ఆ రోజున 32 పైసలు ఇచ్చేవాళ్ళు. మరి గత 5 సంవత్సరాల నుంచి చలసాని ఆంజనేయులు గారు వచ్చారండి. ఈయన మరి 672 కోట్ల నుండి 1272 కోట్లకి టర్నోవర్ పెంచామని చెప్పి ప్రతి మీటింగ్లో మాకు చెబుతున్నారండి. మీటింగ్లో చెప్పినప్పుడు మాకు 32 పైసలు బోనస్ని 60 పైసలు 58.5% మాకు పెంచి బోనస్ పంచాలి. మరి ఎందుకని ఈ బోనస్లు తగ్గించి 10 పైసలకు తీసుకొచ్చారంటే చలసాని ఆంజనేయులు గారు ఏ ఉద్దేశంతో రైతుని ఎట్టా దోచుకోవాలనే ఆలోచనతో మీరు ఉండారో, ఈ రోజున రైతు ఎంత నష్టపోయాడో అది మాకు తెలుసండి. మీరు వజ్రోత్సవాలని చెప్పి పెట్టారు. ఈ వజ్రోత్సవాలు చేసింది కరెక్ట్ కాదండి. మొన్న బొడమేరు వరద వచ్చినప్పుడు రైతులకి మీరు 10 టన్నులైనా సరే, మా ఊళ్ళోనే బొడమేరు గండిపడిందండి. రైతులకి 10 టన్నులన్నా దానా ఇవ్వండి అంటే 1 కేజీ కూడా ఇవ్వమని చెప్పిన ఏమూరి సాయి గారు రైతులకి ఏమి న్యాయం చేద్దామని అనుకుంటున్నారండి మీరు? రైతులకి మీరు న్యాయం చేయడానికి కాదండి డైరెక్టర్లుగా ఉంది, రైతులను దోచుకోవడానికి ఉన్నారా ఏంటండి? ఇది రైతుల సంస్థ. రైతులను ఎక్కడైనా సరే 28 ఊళ్ళకి ముంపు గ్రామాలు తగిలితే 1 కేజీ మిక్చర్ కూడా ఇవ్వలేదు. మీరు మరి రైతుల సంస్థకి రైతులను ఎక్కడ పోయి ఆదుకుంది? ఏ రకంగా ఆదుకున్నారు? ఒక రైతుకైనా 1 కేజీ కూడా ఇవ్వనన్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తనకు అవకాశం ఇచ్చినందుకు బందెల గౌతమ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ మహానేతల ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. బహుజన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడతానని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో నూతన సభ్యులు ప్రసంగించారు. ఎం బాలయ్య, బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి. గత 10వ తారీఖు నాడు మా పార్టీ జాతీయ అధ్యక్షురాలు బయన్ కుమారి మాయావతి గారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను రివ్యూ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రివ్యూ అనంతరం ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి గౌరవ పరంజ్యోతి గారిని రాష్ట్ర కోఆర్డినేటర్గా ప్రమోట్ చేస్తూ, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నటువంటి గౌరవనీయులు బందెల గౌతమ్ కుమార్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఈ సమావేశం ముందు ఈ అంశాలు ముందు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పరంజ్యోతి. బహుజన సమాజ్ పార్టీలో
బెహెన్ మాయావతి గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను ఈ రోజున బాధ్యతలు తీసుకుంటా ఉన్నాను. మరి ఆమె బెహెన్జీ నన్ను రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ బహుజన కులాలని అధికారంలో తీసుకురావడానికి బహుజన సమాజ్ పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మరి రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఐక్యపరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రెండు పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం వైసీపీ ఈ రెండు పార్టీల యొక్క ప్రత్యామ్నాయంగా ఈ రోజున బహుజన సమాజ్ పార్టీలకు ముందుకు నడుపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు బందల గౌతమ్ కుమార్. నేడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు బెహన్ కుమారి మాయావతి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంచీరామ్ల కళలు అయితే ఏవైతే ఉన్నాయో, వారి సిద్ధాంతం ఏదైతే ఉందో వాటిని తూచా తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పూర్ణచంద్రరావు, రాష్ట్ర కోఆర్డినేటర్. ఈరోజు రాష్ట్రంలో నూతన అధ్యక్షులుగా మన గౌతమ్ కుమార్ గారు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో నేను కూడా ఈ రోజుకి దాదాపుగా సంవత్సరం అవుతుంది బహుజన్ సమాజ్ పార్టీలో చేరి. గత సంవత్సర కాలంలో మరి బీసీ సమన్వయ కమిటీలు కులగణన కోసం ఏర్పాటు చేశాం. కులగణన ఉద్యమం నడుస్తుంది. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాలైనటువంటి వర్గాలతో బహుజన్ సమాజ్ పార్టీ కలుపుకుని వెళ్తుంది. ఈ రోజున బహుజనులకు ఈ రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. పబ్లిక్ రోడ్ కబ్జాను అడ్డుకున్నందుకు మా కుటుంబంపై వేధింపులకు గురి చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని విజయవాడ వంటను బ్రాహ్మణ వీధికి చెందిన కోరాడ శేషబాబు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు యాదవ సంఘ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మేము నివాసం ఉండే రహదారిని దుర్గా అనే మహిళ 6 అడుగులు ఉన్న రహదారిని 3 అడుగుల మేర ఆక్రమిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో కొంతమంది విలేకరుల చేత నా భార్యపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని తెలిపారు. నాపై దుర్గాసి సాయి, దార్ల ఉదయ్ కుమార్ అనే 2 వ్యక్తులు కలిసి కొంతమంది పోలీసులతో కుమ్మక్కై మాపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఈ విషయం హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కుర్రా శ్రీనివాస్ యాదవ్, నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు, ప్రింట్ మీడియా పెద్దలకు అందరికీ నమస్కారం. కోరాడ శేషుబాబు ఇక్కడ దశాబ్దాల కాలంగా వీళ్ళ కుటుంబం, వీళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా నివాసం ఉంటా ఉంది. అయితే ఆ కొండ ప్రాంతము చాలా ఇరుకు బజారుగా ఉంటుంది. ఆ ఇరుకు బజార్లో దారిని ఆక్రమించి ఒకళ్ళు కట్టడం జరిగింది. ఎందుకు ఆక్రమించి కడుతున్నారని మనవాడు ఆ అంశం మీద మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు దాన్ని పరిశీలించి ఆ నిర్మాణాన్ని ఆపివేయమని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఆ నిర్మాణాన్ని ఆపివేయకుండా దాన్ని వేరే విధంగా మార్చి ఇతను ఊళ్ళో లేని సమయంలో ఇతను తిట్టాడని, యాసిడ్ పోస్తాడని రకరకాలుగా ఇతను ఊర్లో లేని సమయంలో ఇతని పైన కేసు కట్టడం జరిగింది. నా పేరు శేషబాబు యాదవ్. నా ఇంటి రహదారి పబ్లిక్ దారిని దుర్గా, ఉదయ్ కుమార్, సాయి అనే వీళ్ళు కబ్జా చేశారు. నా మీద తప్పుడు కేసులు బనాయించారు. నేను అడుగుతుంటే 2 లక్షలు ఇస్తే కానీ నీకు దారి ఇవ్వనని చెప్పి నా మీద చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నాను. 2-3 సార్లు స్టేషన్కి వెళ్ళినా కూడా ప్రయోజనం లేకపోయింది. వీళ్ళు పెట్టే టార్చర్కి నేను ఇంకా ఏదైనా వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్కి ఒకసారి వీడియోకి ఇచ్చి వీళ్ళ గురించి మీరే న్యాయం చేయాలని కోరుతున్నాను. విజయవాడ వంటవను కొండ ప్రాంతం అండి. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర. ఇది ఎన్నో వార్డు 52వ డివిజన్. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
నైపుణ్యం కలిగిన కళాకారులకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025ను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. పోరాటాల కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ కేశినేని శివనాథ్. ఏపీలో జనవరి నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారం వార్తలు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.